హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ప్రతి కిడ్స్ స్టోరీ టైంలో మీ కొరకు ఇస్తున్న ప్రతి లెసన్ని కూడా మీరు నేర్చుకుంటున్నారు కదా చిల్డ్రన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి ఈరోజు లెసన్లోకి మనం వెళ్ళిపోదామా పిల్లలు? రైట్ పిల్లలు, ఒకరోజు ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు పిల్లలు. ఆ రాజు ఒక పెద్ద కోటలో ఉంటాడు. మీ అందరికి తెలుసు కదా, కింగ్ ఎప్పుడు ప్యాలెస్లో ఉంటాడని. ఒకరోజు తన ప్యాలెస్లోకి అనుకోకుండా బ్జ్ అని సౌండ్ చేసుకుంటూ ఒక బీ వచ్చింది, అంటే హనీ బీ. ఆ బీ ఎప్పుడైనా మీరు చూసారా? దాని వింగ్స్ తోటి సౌండ్ చేస్తూ ఉంటుంది కదా, అది కుట్టిందంటే చాలా పెయిన్ వస్తుంది కదా. అయితే అనుకోకుండా అటు ఇటు ఎగురుతున్న బీ పరిగెత్తుకుంటూ రాజుకోటలోకి వచ్చేసింది. అయ్యా, ఇప్పుడు నా పని ఏంటి? నేను ఇందులోకి వచ్చేసాను, నా పని అయిపోయింది, నన్ను పట్టేసుకొని చంపేస్తారని నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంది. రాజా, ప్లీజ్ రాజా, నా ప్రాణాన్ని కాపాడవా, నన్ను ఏమనొద్దు, నన్ను ఇక్కడ నుంచి బయటికి పంపించేసేయ్ ప్లీజ్ రాజా. నువ్వు కనుక నన్ను బయటికి పంపిస్తే నేను నీకు ఎలాగైనా సరే హెల్ప్ చేస్తాను అని అనింది బి. నువ్వా? నాకా హెల్ప్ చేస్తావా? నువ్వేం హెల్ప్ చేస్తావు నాకు అన్నాడు రాజు. పిల్లలు, ఆ బి అనింది, తప్పకుండా నా వల్ల అయిన సహాయం నేను నీకు చేస్తాను రాజా, ప్లీజ్ రాజా నన్ను బయటికి పంపివా అని అడిగితే, నీ హెల్ప్ నాకేం అవసరం లేదులే కానీ వెళ్ళు బయటికి అని పంపించేశాడు ఆ రాజు. ఆ తర్వాత ఆ బి ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోయింది పిల్లలు. ఆ రాజు దేశాన్ని చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఎంత జ్ఞానంతో మెసులుకుంటున్నాడంటే చాలా విజ్డమ్ దేవుడు అతనికి ఇచ్చాడు పిల్లలు. అందుకని ఎక్కడెక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి, అలాగే దేశంలో ఎక్కడ డెవలప్ చేయాలో దాన్ని బాగా డెవలప్ చేస్తూ అక్కడున్న ప్రజలకి ప్రతి అవసరత తీరుస్తూ వారి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాడు పిల్లలు. అసలు ఆ దేశంలో అందరు ప్రజలు రాజుని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దేవుడు మనకి ఎంత మంచి కింగ్ని ఇచ్చాడు కదా, మన కింగ్ ఎంత వైజ్ కదా, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అక్కడికి వెళ్ళినా ఒక్క చిన్న ఆలోచన చెప్తే చాలు ఆ సమస్యలన్నీ తీరిపోతాయి, ఎంత తెలివిగా మాట్లాడతాడు కదా మన రాజు అని దేశంలో ఉన్న ప్రజలందరూ రాజు యొక్క జ్ఞానాన్ని గురించి ఆ ఊరు ఈ ఊరు చెప్పుకుంటూ ఉన్నారు పిల్లలు. అంతేకాదు ఆ దేశంలోనే కాదు, ఆ రాజు యొక్క జ్ఞానము పక్క దేశంలో ఉన్న రాజులకు కూడా వెళ్ళిపోయింది. నిజమా? ఈ దేశంలో రాజు ఇంత వైజా? వావ్, నిజంగా చాలా గ్రేట్ కదా. ఎక్కడో ఒక చోట మన రాజు మంచోడు కాదు, మన రాజు మనల్ని పట్టించుకోడు, మన రాజు మన అవసరతలు తీర్చడని ఎవరో ఒకళ్ళు గునుగుతానే ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ ఈ రాజు ఎంత వైజ్ అంటే ప్రతి ఒక్కరి ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి చాలా తెలివిగా పనిచేస్తున్నాడని పక్కనున్న రాజులందరూ అనుకుంటారు పిల్లలు. అయితే ఒకరోజు ఒక దేశంలో ఉన్న రాణికి ఒక ఆలోచన వస్తుంది. నిజంగా అందరూ కరెక్ట్గానే చెప్తున్నారా, లేకపోతే రాజు అంత తెలివి తక్కువడైతే అబద్ధంగా రాజు తెలివిగలవాడు అంటున్నాడా? నేను ప్రత్యక్షంగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు అంత తెలివి ఉందో లేదో తెలుసుకుందామని ఆలోచన చేసింది పిల్లలు. రాణి కదా, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టిగా వెళ్ళకూడదని చాలా విలువైన బహుమానాలు, ఎన్నో ప్రెషియస్ థింగ్స్ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు రాణిని ఇన్వైట్ చేస్తూ వెల్కమ్ వెల్కమ్ అని ఆ క్వీన్ని వెల్కమ్ చేశాడు. అప్పుడు ఆ క్వీన్ అనింది, రాజా, నీ గురించి చాలామంది రాజులు చెప్పుకుంటుంటే విన్నాను, నువ్వు చాలా వైజ్ అంట కదా, నిజమేనా అని అడిగింది పిల్లలు. అందరూ అలా అంటుంటారు, పర్వాలేదు, అదేమి ఉంది, దాంట్లో ఏముంది అని చెప్తుండేవాడు రాజు. లేదు రాజా, నీ తెలివేంటో, నీకెంత జ్ఞానం ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను చిన్న చిన్న మాటలు ఒక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, చిన్న చిన్న రిడిల్స్ అడుగుతాను, చెప్తావా అని అడిగింది పిల్లలు. అప్పుడు రాజు అన్నాడు, ఓకే అన్నాడు పిల్లలు. రాణి తనకు తెలిసిన రిడిల్స్ చాలా అడిగింది పిల్లలు. ఎన్ని రిడిల్స్ అడిగినా కూడా చిటిక్కన చెప్పేస్తున్నాడు రాజు. వావ్, నేనేమో అనుకున్నాను కానీ నువ్వు చాలా సూపర్ రాజు అని చెబుతూ చాలా సంతోషపడింది. అయితే అప్పుడు తర్వాత మరొక ఆలోచన వచ్చింది. ఈ మాటలతోనే కాదు, కొన్ని వస్తువు రూపకంగా మరొకసారి రాజు యొక్క విజ్డమ్ని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పి, రాజా, నీ దగ్గరకు ఒక ప్రెషియస్ జెమ్ స్టోన్ తీసుకొచ్చాను.
ఈ స్టోన్కి ఒక చిన్న హోల్ ఉంది, నువ్వేం చేయాలంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఒక దారాన్ని పంపించాలి అని చెప్పింది పిల్లలు. ఓ అంతేనా అన్నాడు కింగ్. ఇదేంటి ఇంత సింపుల్గా చెప్పేస్తాడేంటి అని రాణికి అర్థం కాలేదు. కానీ రాజు ఏం చేశాడంటే తన దగ్గర ఒక సిల్క్ వామ్ ఉంది, ఆ సిల్క్ వామ్ని ఇలా పిలిచి ఇటు నుంచి అటు వెళ్ళిపోయి ఒక దారాన్ని పంపించు అన్నాడు. ఓకే రాజా అని ఆ సిల్క్ వామ్ చక్కగా పాక్కుంటూ ఇటు నుంచి అటు వెళ్తూ ఒక దారాన్ని పంపించింది. అరేరేరే నిజంగా నేను ఓడిపోయాను, రాజే గెలిచాడు అని అనుకుంది. తర్వాత రాజా ఏమనుకోద్దే, మరొక టెస్ట్ నీ విజ్డమ్కి చూద్దాం, ఇప్పుడైతే నేను అనుకుంటున్నా ఈసారి మాత్రం మీరు ఓడిపోతారు అనుకుంటున్నా రాజా అనింది. రాజు అన్నాడు అయితే ఓకే నేనైతే రెడీగా ఉన్నాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు రాణి ఏం చేసిందంటే 50 గర్ల్స్ 50 బాయ్స్ మొత్తం ఎంతమంది పిల్లలు? 100 మెంబర్స్ని తీసుకొచ్చింది. అందరికీ ఒకేలాంటి డ్రెస్ వేసింది, అందరికీ ఒకేలాంటి మేకప్ వేసింది. ఎవ్వరు కూడా బాయ్ గర్ల్ అస్సలు గుర్తుపట్టలేరు అనమాట. 100 మెంబర్స్ ఒకటేలాగా ఉన్నారు, సేమ్ కలర్ డ్రెస్, సేమ్ స్టైల్ మేకప్, సేమ్ హెయిర్ స్టైల్. కొంచెం కూడా బాయ్ గర్ల్ ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఆ 100 మెంబర్స్ని రెడీ చేసింది. ఇప్పుడు రాజుని పిలిచి అడిగింది, రాజా నువ్వు చాలా వైస్ పర్సన్ కదా, మరి నీ విజ్డమ్ ఏంటో ఇక్కడున్న బాయ్స్ని గర్ల్స్ని సెపరేట్ చేసి నువ్వెంత వైజో నిరూపించుకో రాజా అని చెప్పింది పిల్లలు. అప్పుడు రాజు ఆలోచించాడు. 50 మెంబర్స్ గర్ల్స్ కదా, 50 మెంబర్స్ బాయ్స్, కానీ రాజుకి ఎవరు గర్ల్స్ ఎవరు బాయ్స్ తెలీదు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి రాజు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరికి ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసి ఇచ్చాడు. అందరికీ బౌల్స్ పంపించాడు. అక్కడున్న 100 మెంబర్స్లో అందరు గర్ల్స్ బాయ్స్ ఏం చేశారంటే బౌల్లో వాటర్ తీసుకున్నారు. అప్పుడు రాజు అన్నాడు, మీరందరూ కూడా ఏమి కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా మీ ముఖాలకున్న మేకప్ తీసేసుకోండి అని చెప్పారు. అనగానే అప్పుడు ఆ 100 మెంబర్స్లో ఒక బాయ్స్ ఏమో ఎప్పుడెప్పుడు ఈ మేకప్లో నుంచి బయటికి రావాలని చెప్పి చాలా స్పీడ్గా నీళ్ళు టకటక ముఖం మీద కడిగేసుకొని పోసేసుకొని తుడిచేసుకుంటున్నారు. కానీ గర్ల్స్కి మేకప్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని వాళ్ళకి ముఖం కడుక్కోవడం ఇష్టం లేక జస్ట్ ఫింగర్స్తో అలా డిప్ చేసి ఇలా ఇలా అంటున్నారు. అప్పుడు రాజు పసిగట్టేశాడు. ఓకే ఫాస్ట్గా ముఖం కడుక్కుంటున్న వాళ్ళందరూ బాయ్సే, స్లోగా ఇట్లా ఫింగర్స్ డిప్ చేసి తుడుచుకుంటున్న వాళ్ళందరూ గర్ల్సే అని చెప్పాడు. ఈజీగా గర్ల్స్ని బాయ్స్ని సెపరేట్ చేశాడు. వావ్ ఎంత తెలివి కదా పిల్లలు, మరి చాలా విజ్డమ్ ఉంది కింగ్కి. మరి ఆ క్వీన్ నిజంగా ఆశ్చర్యపోయింది, ఇంత గ్రేటా అని చాలా ఆశ్చర్యపోయింది పిల్లలు. ఈ రాణి రాజుని ఎట్లయినా సరే ఇరికించి రాజుకు అంత తెలివి లేదు అని ప్రూవ్ చేసి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా, ఎన్ని రిడిల్స్ చెప్పినా, ఎన్ని పనులు చేసినా కూడా రాజు ప్రతి దాంట్లో గెలుస్తున్నాడు పిల్లలు. అబ్బా ఎట్లా చేయాలి, అన్నిట్లో గెలుస్తున్నాడని ఆలోచిస్తూ సడన్గా రాణికి ఒక ఐడియా వచ్చింది. తనతో పాటు వచ్చిన టీం మెంబర్స్కి అందరికి ఏం చెప్పిందంటే, మన దేశం నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెచ్చాం కదా, ఆ ఫ్లవర్స్ తీసుకొని రండి ఇక్కడికి అని చెప్పింది. వాళ్ళు దాన్ని ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చారు. ఒక పెద్ద బంచ్ లాగా, ఒక బొకే లాగా ఉంది పిల్లలు. అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అవి. ఇంతకి విషయం ఏంటంటే అవి 100 ఫ్లవర్స్, కానీ ఆ 100 పువ్వుల్లో ప్రతిదీ కూడా పువ్వులాగే ఉంటుంది. కానీ పువ్వు కానే కాదు, అది చూస్తే పట్టుకున్న పువ్వులాగే ఉంటుంది, కలర్ అలాగే ఉంటుంది, దాని రూపం అలాగే ఉంటుంది, దాన్ని టచ్ చేసిన అలాంటి ఫీలింగే వస్తుంది. ఆ పువ్వులాగే ఆ బొకే సేమ్ న్యాచురల్ ఫ్లవర్స్ లాగే ఉంటుంది పిల్లలు. అప్పుడు రాణి ఏం చేసిందంటే సేమ్ ఇలాంటి పువ్వే రాజుగారి గార్డెన్లో ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ 99 ఫ్లవర్స్లో దాన్ని పెట్టేసే. ఒకటి ఈ 100 ఫ్లవర్స్ అని చెప్పాను కదా, ఒకటి తీసేసి ఒరిజినల్ ఫ్లవర్ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో రాజు మాత్రం చెప్పలేడు, మనం ఖచ్చితంగా రాజు ఒక
ఫూల్ అని ప్రూవ్ చేసుకొని రేపు మన దేశానికి మనం వెళ్ళిపోదాం ఓకే అని చెప్పగానే తన దగ్గర వచ్చిన టీం, ఆ రాణితో పాటు వచ్చిన టీం అంతా కూడా రెడీ చేసేసారు. ఇప్పుడు ఆ రోజు అనుకుంది, నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అయిపోతుంది, నేను ఎట్లాగైనా సరే రాజుని, మనం అనుకున్నంత వైజ్ ఏం కాదు, రాజు కూడా కొన్ని తెలివి తక్కువ పనులు చేస్తాడు, రాజు కూడా ఫెయిల్ అవుతాడని చెప్పాలి అని ఆలోచన చేసింది. ఆ రోజు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ లెగగానే, రాజా మరి ఏమనుకోవద్దు, లాస్ట్ ఒకటే ఒక పరీక్ష నీకు పెట్టాలని నేను అనుకుంటున్నాను, దీంతో నువ్వు వైజా ఫూలో తేలిపోతుంది. ఇన్నిసార్లు నేను ఏ పరీక్ష పెట్టినా మీరు సక్సెస్ఫుల్గా విన్ అయ్యారు, మీరు చాలా వైజ్ అని ప్రూవ్ చేసుకున్నారు. లాస్ట్ ఒక చిన్న టెస్ట్ నేను పెడతాను, దాంతో ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పింది పిల్లలు. రాజు అనుకున్నాడు, దాంట్లో ఏముంది, ఇన్నిసార్లు గెలిచాను కదా, ఇప్పుడు కూడా గెలుస్తానులే అని అనుకున్నాడు పిల్లలు. కానీ ఎప్పుడైతే ఆమె ఆ ఫ్లవర్ బొకే తీసుకొచ్చి రాజు దగ్గర చూపించిందో, ఇప్పుడు అంటుంది, రాజా ఇందులో అన్ని ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఒక్కటే ఒక ఒరిజినల్ ఫ్లవర్ ఉంది, దాన్ని మీరు ఐడెంటిఫై చేస్తే మీరు నిజంగా చాలా వైజ్ అని నేను నమ్ముతాను అని చెప్పింది పిల్లలు. అప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే చూస్తే ప్రతీది కూడా ఒరిజినల్ ఫ్లవర్ లాగే ఉంది, అన్నీ సేమ్ పువ్వుల్లాగే ఉన్నాయి, పట్టుకున్నా కూడా ఒరిజినల్ ఫ్లవర్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది, దాని రేఖలు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంది, కలర్ అలాగే ఉంది, దాని రూపం అలాగే ఉంది, దాన్ని పట్టుకున్న ఫ్లవర్ లాగే అనిపిస్తుంది. అయ్యో ఇప్పుడు నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అని చాలా కంగారు పడతా ఉన్నాడు. అన్నిట్లో గెలిచాను, ఇందులో నేను ఎట్లా గెలవాలి, అందరూ నన్ను చూస్తున్నారు, నా తెలివిని చూసి చాలా అప్రిషియేట్ చేశారు, నాకు అసలు ఫెయిల్యూరే లేదని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఇప్పుడు నేను ఏం చేస్తానని నా ముందు చాలామంది ఎగ్జైటెడ్గా చూస్తున్నారు, ఇప్పుడు నేనేమన్నా సరిగా చెప్పలేదో ఇక నన్ను అందరూ కూడా తెలివి తక్కువ అని చేస్తారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, అసలు ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తన కోటలోనికి బుజ్ అని సౌండ్ చేసుకుంటూ ఒక బీ వచ్చింది. ఆ బీ రాజును చూసింది, రాజు పడుతున్న కంగారును చూసింది, లోపల రాజుకున్న టెన్షన్ గమనించింది. వెంటనే, రాజా నేను నీకు చెప్పాను కదా, ఒకప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తే నేను నీకు సహాయం చేస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, చూడు ఒరిజినల్ ఫ్లవర్ నేను పట్టుకొస్తానని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి ఆ ఫ్లవర్ బొకే లోపలికి వెళ్ళింది. ఎక్కడైతే హనీ దొరుకుతుందో వెళ్ళి అదే ఫ్లవర్ మీద పోయి పడింది పిల్లలు. వెంటనే కింగ్ గట్టిగా దాన్ని ప్లక్ చేసి ఇదే ఒరిజినల్ ఫ్లవర్ అని గట్టిగా అరిచాడు పిల్లలు. అస్సలు రాణికైతే మైండ్ పోయింది. హౌ కమ్, ఇది ఎట్లా జరుగుతుంది, నేనే ట్రై చేసి ఫెయిల్ అయిపోయాను, కింగ్ ఎలా సక్సెస్ అయ్యాడు అని ఆశ్చర్యపోయింది రాణి. నిజంగా రాజు చాలా వైజ్ అని గుర్తుపట్టి అందరికీ చెప్పింది, నేనేంటో అనుకున్నాను కానీ హీస్ రియలీ వైజ్ అని చాలా సంతోషంతో ప్రకటించింది. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా రాజైన సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని పరీక్షించడానికి షేబా అనే దేశం నుండి ఒక రాణి వచ్చింది. అందరూ చాలా వైజ్ అని చెప్పుకుంటున్నారు కానీ అసలు నిజంగా ఈ సొలొమోన్ వైజా కాదా తెలుసుకోవాలని నేను చాలా దూరం నుంచి వచ్చాను అని కింగ్ సొలొమోన్ దగ్గర కూర్చొని చాలా క్వశ్చన్స్ అడిగింది, ఎన్నో ట్రిక్స్ అడిగింది, ఎన్నో రిడిల్స్ అడిగింది. ఎన్ని అడిగినా కూడా సొలొమోన్ చాలా ఫ్రీగా అన్నీ వైజ్గా ఆన్సర్ చేశాడు. అప్పుడు అనుకుంది, వావ్ ఇది నిజంగా గ్రేట్, మామూలుగా ఏ మనిషికి కూడా ఇంత జ్ఞానం ఉండదు, అసలు ఇంత జ్ఞానం సొలొమోన్కి ఎలా వచ్చింది అని అనుకుంది. నిజమే పిల్లలు, సొలొమోన్కి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? ఎస్, ఒకరోజు సొలొమోనును తన తండ్రి అయిన దావీదు రాజుగా అభిషేకించినప్పుడు సొలొమోన్ చేసిన గొప్ప పని ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళి చాలా బలులు దేవునికి అర్పించి ఆ రాత్రి అలా పడుకుంటే దేవుడు సొలొమోన్తో మాట్లాడతాడు. సొలొమోన్ నీకేం కావాలి చెప్పు నానా అని అడుగుతాడు. మీకు ఎవరైనా వచ్చి నానా నీకేం కావాలంటే నాకు బర్గరు, పిజ్జా, ఇంకా నాకు KFC చికెన్, ఇంకా నాకు గులాబ్ జామ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, డైరీ మిల్క్ కావాలి అని చాలా అడిగేస్తాం కదా పిల్లలు, టాయ్స్ కావాలి అని అడుగుతాం కదా. కానీ సొలొమోన్ ఏమడిగాడో తెలుసా? దేవా, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి నాకున్న జ్ఞానము అస్సలు సరిపోదు, నాకు అంత తెలివి లేదయ్యా, నాకు అంత జ్ఞానం లేదయ్యా,
ప్లీజ్ దేవా నాకు వివేకం ఈ ప్రవ్వా అని అడిగాడు. దేవుడు చాలా ఆశ్చర్యపోయి, నువ్వు నన్ను డబ్బు అడగలేదు, బంగారం అడగలేదు, కింగ్డమ్ అడగలేదు, ఎనిమీస్ యొక్క ప్రాణాలు అడగలేదు, కానీ వివేకం అడిగావు కదా, కాబట్టి నీకు వివేకం ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, గొప్ప పేరు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, బంగారం ఇస్తాను, నిన్ను చాలా గొప్పవాడిగా నేను నిన్ను బ్లెస్ చేస్తానని దేవుడు సొలొమోన్ని బ్లెస్ చేశాడు. అందుకే చుట్టుపక్కల ఉన్న రాజులు, రాణులు ఎంతోమంది సొలొమోన్ యొక్క జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు. అంటే దేవుడు జ్ఞానం ఇస్తాడని మనకు అర్థమవుతుంది కదా పిల్లలు. ఈరోజు మనం లెసన్ ద్వారా ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, మనకు దేవుడే జ్ఞానం ఇస్తాడు. మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ, మీ ఇంట్లో ఉండేటప్పుడు కానీ, ఏ పనైనా మమ్మీ చెప్పినప్పుడు కానీ సరిగా చేయడానికి మీ వల్ల కావట్లేదా? ఒకవేళ మీరు చదువుతుంది మీకు గుర్తుండట్లేదా? చదువు అంటే చాలా చిరాకు అనిపిస్తుందా? ఇబ్బంది అనిపిస్తుందా? మీ టీచర్తో దెబ్బలు అనవసరంగా తింటున్నారా పిల్లలు? మరి హోంవర్క్ చేయలేదని, ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, సరిగా చదవలేదని, ఇలా మీకు చదువు సరిగా రాకపోయినా, మీకు ఏది సరిగా గుర్తు లేకపోయినా, సొలొమోన్ అన్నలాగా మనం కూడా యేసయ్యని దేవా నాకు జ్ఞానం ఇవా అని అడిగితే చాలు, యేసయ్య మనకు కూడా గొప్ప జ్ఞానం ఇస్తాడు. మరి ఈ రోజు నుంచి మనం కూడా యేసయ్యని అడుగుదామా పిల్లలు? దేవా నాకు జ్ఞానమి అని అడుగుదామా పిల్లలు? ఓకే రైట్, కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఇప్పటి వరకు విన్న మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి. కింగ్ యొక్క విజ్డమ్ తెలుసుకోవడానికి వేరే దేశం నుండి రాణి వచ్చి ఎలా రాజు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందో, సొలొమోన్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి షేబా దేశం నుండి ఒక రాణి వచ్చిందని మాకు తెలియజేశారు. అంత గొప్ప జ్ఞానము సొలొమోన్కి కేవలము నీ దగ్గర నుండే వచ్చిందని ఈరోజు మీరు మాట్లాడారు. ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడికు నీ జ్ఞానం ఇవ్వండి ప్రభువా, తెలివి ఇవ్వండి, బుద్ధి వివేకం ఇవ్వమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు? సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతలు 2:6. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.